ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి వివరించేందుకు మా ప్రతినిధి నారాయణ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నారాయణ, ఉమ్మడి ఖమ్మంలో సిచ్యువేషన్ ఏంటి? మున్నేరు వాగు పరిస్థితి ఎలా ఉంది? రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఏం జరుగుతోంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా? ఖమ్మం జిల్లాకు సంబంధించి కనీవిని చరిత్రలో కనీవిని ఎరగినటువంటి భారీ వరదలు అకస్మాత్తుగా రావడంతో భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది, కొంత ప్రాణ నష్టం కూడా జరిగింది. ఊహించని వరదలతో ఖమ్మం అతలాకుతలమైంది, జనజీవనం స్తంభించిపోయింది. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రెస్క్యూ ఆపరేషన్స్ మీదే ఇప్పుడు ప్రస్తుతం దృష్టి పెట్టే మనం చూడవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా ఎంత వరద ఏ స్థాయిలో ఈ అపార్ట్మెంట్లు దాదాపుగా సెల్లార్ నుంచి ఇంకా 3 అడుగులు పై మేర ప్రవహించి ఏ మేరకు కొట్టుకొని పోయిందో మనం ఒకసారి చూడవచ్చు. ఈ విధంగా చూస్తే ఖమ్మం నలువైపులా కూడా పెద్ద ఎత్తున కూడా వరద వచ్చి అనేక ప్రాంతాలు నేటముగి జల దిగ్బంధంలో చిక్కుకొని వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయ్యారు. అయితే రాత్రి నుంచి కొంత మనకి వర్షం లేకపోవటం, క్రమేపీ వరద తగ్గడంతో ఇప్పుడిప్పుడే బురదమయంగా ఇళ్ళు బయటపడుతున్నాయి. ఇళ్లకు వచ్చి బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ వస్తువులు పూర్తిగా కూడా కొట్టుకొని పోయాయి, కొన్ని పనికి రాకుండా పోయాయి, మొత్తం బురదమయం అయిపోయిందనేది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు బాధితులను పరామర్శిస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ పునరావాస కార్యక్రమాలని వేగవంతం చేస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటీన ఖమ్మం చేరుకోబోతున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి ఖమ్మం వరకు వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన అన్నింటిని కూడా పరిశీలించి ఈరోజు ఇక్కడే ఉండబోతున్నారు. ఖమ్మంలోనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి సహాయ పునరావాస కార్యక్రమాలని స్వయంగా సీఎం మంత్రులు ఇక్కడుండి పర్యవేక్షించబోతున్నారు. రేపు ఉదయం కూడా ఆయన ఇక్కడుండి ఈ కార్యక్రమాలని అధికారులతో సమీక్ష నిర్వహించి ఏ మేరకు దీన్ని మళ్ళీ తిరిగి పునరావాస కార్యక్రమాలని ప్రజలు మళ్ళీ కోలుకునే విధంగా ఏ విధంగా చేయాలనే దాని మీదే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరాకి తీవ్ర ఆటంకం ఏర్పడింది. గత 3 రోజులుగా ఎవరికీ కూడా ఈ బాధితులందరికీ మంచినీళ్ళు లేకపోవటం, ముఖ్యంగా కరెంటు సరఫరా ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో సెల్ ఫోన్లు పనిచేయట్లేదు, ఛార్జింగ్ లేదు, కరెంటు సరఫరా లేకపోవడంతో తాగటానికి నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు అనేక ప్రాంతాలలో వరద బాధితులను కలుస్తూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా TV9తో కన్నీటి పర్యంతమవుతూ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడ హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. బియ్యం కొట్టుకొని పోయే వస్తువులు కూడా వాడుకోవటానికి, అసలు ఇళ్లలో ఉండటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల అయితే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిని ఏ విధంగా చేయలే దాని మీద మంత్రులు, అధికారులు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీఎం ఎప్పటికప్పుడు జిల్లా మంత్రులతో మాట్లాడి తక్షణమే 5 కోట్ల సహాయం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా ఎంత ఖర్చు అయినా పర్లేదు, ముఖ్యంగా తాగునీటి సౌకర్యం వెంటనే కల్పించాలి. ఎక్కడైతే బురద ఉందో మొత్తం రోడ్లు మొత్తం కొట్టుకుపోయినా వాటన్నిటిని కూడా పూర్తిగా శుభ్రం చేసి రోడ్లు మరమ్మతులు చేపట్టాలి. కరెంటు సరఫరా, ఎందుకంటే విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి, ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎగిరిపోయాయి. వాటన్నిటిని పునరుద్ధరించి తక్షణమే వాటన్నిటిని కూడా సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయాలనేది సీఎం జిల్లా మంత్రులకు చెప్పారు. సీఎం ఈరోజు రాత్రి ఇక్కడే బస చేసి స్వయంగా ఆయన వరద బాధితుల్ని పరామర్శించి ఇక్కడ ఎంత మేరకు ఖర్చు అవుతుంది, ఏ కార్యక్రమాలు చేపట్టాలనేది అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్ నారాయణ, అది పరిస్థితి. ఖమ్మంలో ఎలాంటి వాతావరణం ఉందో చూడొచ్చు. భారీ వర్షాలు, వరదల కారణంగా మున్నేరు పొంగే ఖమ్మాన్ని ఎలా అతలాకుతలం చేసిందో స్క్రీన్ పై డ్రోన్ విజువల్స్ మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది, విద్యుత్ సరఫరా లేదు. సో నిత్యావసర వస్తువులకి ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఖమ్మం పట్టణంలో కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మానికి బయలుదేరబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రాత్రికి ఖమ్మంలోనే ఉంటారు. రేపు ఖమ్మం, నల్గొండ, వరంగల్ తదితర ప్రాంతాల్లో, కోదాడ తదితర ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. అలాగే కేంద్రానికి ఈ వరద నష్టంపై ఆల్రెడీ ఒక అంచనా ఇచ్చి తదుపరి నివేదిక ఇవ్వబోతున్నారు.